హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ కార్తీక శుద్ధ ఏకాదశి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో కార్తీక శుద్ధ ఏకాదశి ఏ రోజున వస్తుంది, తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ద్వాదశి గడియలు, ఉపవాస విధానము, ఈ రోజుకు ఉన్న విశిష్టత ఏమిటి, ఈ కార్తీక మాసంలో మనం కార్తీక మాసం మొత్తం చేయలేని వాళ్ళు వరుసగా వస్తున్నటువంటి 5 రోజులు ఏమిటి, విశిష్టత ఏమిటి, ఈ వీడియోలో చూద్దామండి. కార్తీక మాసం అంటేనే ప్రతి ఒక్క రోజు విశేషమైనదే. అందులో మనకి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి తిథి కూడా చాలా విశేషమైనది. అంటే సంవత్సరం మొత్తం వచ్చే ఏకాదశులు చేయలేని వాళ్ళు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూజించిన ఆ స్వామివారిని విశేష ఫలితాలు కలుగుతాయంటే అన్ని ఏకాదశులు చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి, హరివాసరం అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశిన మేల్కొంటారు. స్వామివారిని మేల్కొల్పడానికి బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, మహర్షులు, యోగులు అందరూ కూడా తమ కీర్తనలు, భజనలతో పాలకడలిలో ఉన్న శ్రీ మహావిష్ణువుని నిద్ర లేపుతారు. ఇన్ని నెలలో నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు దర్శనం కోసము అందరూ కూడా వేచి ఉంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుకి అందరూ కూడా హారతి ఇస్తారు. అలా హారతి ఇచ్చి స్వామివారిని పూజించిన వారికి అపమృత్యు దోషాలు కూడా తొలగుతాయని మన పురాణాలలో ఉంది. ఇంట్లో పూజ చేసుకొని హారతి ఇచ్చి స్వామివారిని పూజించుకుంటాము, లేదా ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ హారతి ఇచ్చుకున్న దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది. తప్పకుండా ఆలయ దర్శనం చేసుకోండి. ఏకాదశి తిథి వచ్చేసి 1వ తేదీ తెల్లవారుజామున అన్నమాట. 1వ తేదీ ఉదయం అనుకోండి, తెల్లవారుజామున అంటే 30వ తేదీ రాత్రి అండి 3:54 నుంచి ప్రారంభం అవుతుంది. 1వ తేదీ శనివారం రోజు రాత్రి 2:50 వరకు ఉంటుంది. అంటే మనకి ఈరోజు పూర్తి ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. ఇంకా మనకి ద్వాదశి తిథి అంటే 1వ తేదీ రాత్రి అంటే 2వ తేదీ తెల్లవారుజామున 2:50 నుంచి ప్రారంభమై 2వ తేదీ రాత్రి 1:21 వరకు కూడా మనకి ద్వాదశి తిథి ఉంటుంది. అంటే పూర్తి ద్వాదశి తిథి ఉంటుంది. ఏకాదశి ఉపవాసము అని అంటేనే మనకి 3 రోజులు చేస్తారండి. అంటే ముందు రోజు దశమి రోజు రాత్రి అంటే అక్టోబర్ 31 శుక్రవారం రోజు రాత్రి ఉపవాసానికి శరీరాన్ని సిద్ధం చేయాలి. అంటే ఏదైనా అల్పాహారంగా తీసుకొని దశమి రోజు ముందు నుంచే మనం ఉపవాసానికి శరీరాన్ని సిద్ధం చేయాలి. 1వ తేదీ శనివారం రోజు పూర్తి ఉపవాసం ఉండాలి. అంటే ఉపవాసం అని అంటే అన్నానికి సంబంధించింది అయితే ఎట్టి పరిస్థితిలో తీసుకొనే కూడదండి. ఎందుకంటే ఈ ఏకాదశి రోజు మురా అనే రాక్షసుడు అన్నంలో దాగి ఉంటాడని, అందుకని అన్నానికి సంబంధించి తింటే కడుపులో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారండి. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి అంటే ఏయో టీవీలు చూసేసాము ఏదో అట్లా కాదండి. దేవుడికి సంబంధించినవి చదువుకుంటూ మనము టీవీలో ఏమన్నా భక్తి సినిమాలు చూడాలి. ఈరోజు పూర్తి ఉపవాసం ఉండి తర్వాత రోజు ద్వాదశి గడియలు ఉన్నప్పుడే, అంటే ఈరోజు పూర్తి ద్వాదశి గడియలు ఉన్నాయండి. మనకి కార్తీక పురాణం చదువుతుంటేనే తెలుస్తుంది మనకి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసము, ద్వాదశి గడియల యొక్క విశిష్టత తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు అంటే మనకి ఈరోజు పొద్దున్నే చక్కగా పూజ చేసుకొని వండుకున్నవి అన్నీ కూడా పెట్టుకొని మనము ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఆలయ దర్శనం చేసుకొని అప్పుడు మనము భుజించాలండి. ఇంకా పంతులు గారికి దానంగా స్వయంపాక దానం అని ఏమైనా దీపదానాలు అలాంటివి ఇచ్చుకోవచ్చు. లేదా పేదవాళ్ళకి అన్నం పెట్టినా ఇంటికి ఎవరినన్నా భోజనానికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి అప్పుడు పూజిస్తే ఇంకా విశేష ఫలితాలు కలుగుతాయి. అలా చేస్తేనే మనకి కార్తీక ఏకాదశి పూర్తి ఫలితము కలుగుతుంది. ఇంకా ఇక్కడ ఒక విషయం అండి, మనకి కార్తీక మాసంలో 5 రోజులు మొత్తం చేయలేని వాళ్ళు వరుసగా వస్తున్న ఈ 5 రోజులనైతే మిస్ చేసుకోకండి. ఏమిటి అంటే 1వ తేదీ శనివారము ఏకాదశి, 2వ తేదీ ద్వాదశి. ఈ రోజు మనకి విశేషంగా జరుపుకునేటటువంటి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, ఈ రెండు ఇదండి ఈరోజు ఈ ద్వాదశి రోజు ఆదివారం వస్తుంది. ఇక 3వ తేదీ త్రయోదశి తిథి సోమవారము, కార్తీక సోమవారము. ఇక 4వ తేదీ చతుర్దశి. ఇంకా 5వ తేదీ కార్తీక మాసంలో ఎంతో విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి. ఈ విధంగా 1 నుంచి 5వ తేదీ వరకు ఆపకుండా కార్తీక మాసము చేసేటటువంటి మొత్తము చేసుకున్నా మనకి కార్తీక మాస పుణ్య ఫలితం దక్కుతుంది. 5 రోజుల్ని వరుసగా వస్తున్న 5 రోజులనైతే మిస్ చేసుకోకండి.
మనం 5 రోజులు గమనించినట్లయితే శనివారము శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి. మరలా మనకి 3వ తేదీ కార్తీక సోమవారం పరమేశ్వరునికి ఇష్టమైనది. కార్తీక పౌర్ణమి ఇరువురికి ఇష్టమైనది. ఇలా 5 రోజుల్లో కూడా ఒక్కొక్క రోజు ఎంత విశేషమైనదో చూడండి. అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి అమ్మవారికి ఉసిరికి, అంటే శ్రీ మహావిష్ణువు స్వరూపంగా ఉసిరిని, లక్ష్మీ స్వరూపంగా తులసి అమ్మవారికి ఇరువురికి కూడా కళ్యాణం చేస్తాము. రోజు ముఖ్యంగా చేయవలసింది పూజ చేసుకోవడం, తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టడము, ఉపవాసం ఉండడము, స్వామివారి అన్నీ చదువుకోవడము, ఆలయ దర్శనము చేసుకోవడం. ఇంత విశేషమైనటువంటి మనకి ఈ 2025వ సంవత్సరంలో వస్తున్న కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అన్నీ కలిపి అరుదుగా కూడా వస్తూ ఉంటాయి. ఈరోజు పూజ చేసుకోవడానికి బ్రహ్మి ముహూర్తంలో కార్తీక మాసంలో చాలా విశేషం కదండి. ఆ కార్తీక మాసంలో అప్పుడు స్నానానికి, దీపానికి, పూజలకి ఎంతో విశేష ఫలితాలు కలుగుతాయి. చక్కగా ఈరోజు పొద్దున్నే స్నానము, బ్రహ్మి ముహూర్తంలో పూజ మంచిది. కుదరని వాళ్ళు వాళ్ళ వీలుని బట్టి చేసుకోవచ్చండి. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం పూజ. ఇంకా దేవాలయంలో మనకి కుదిరితే మనకి శివాలయంలో లేదా విష్ణాలయాలలో ఏ ఆలయంలో అయినా దీపం పెట్టుకున్నా మంచిది. ఈ ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం ఉంటారు కదండి. పూర్తిగా ఉండలేని వాళ్ళు పాలు, పళ్ళు, జ్యూసెస్ ఇలాంటివి తీసుకోవచ్చు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి క్లియర్గా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. 365 ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు కూడా ఈరోజు చక్కగా వెలిగించుకోవచ్చండి. ఇంత విశేషమైనటువంటి శనివారంతో కూడి వచ్చిన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.